యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పాస్క జాగరణ శనివారం, పాస్కల్ విజిల్ సాటర్డే అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన యేసు ప్రభు శిలువలో మరణిస్తారు మనందరి పాపముల కొరకు పాప పరిహార బలిగా. ఆ తర్వాత ఆయన మృతదేహానికి మరి పరిమళ ద్రవ్యాన్ని పూసి కొత్త నారబట్టలో చుట్టి ఆయన మృతదేహాన్ని సమాధి చేస్తారు. అరిమత్తయి, యోసేపు, అలాగే నికోదేము. ఇంకా మరి శరీరాన్ని కదండి సమాధి చేశారు, ఆత్మకి చావు ఉండదు కదా, మరణం ఉండదు. అప్పుడు ఈ యేసు ప్రభు ఆత్మలో ఎక్కడికి వెళ్ళారంటే 1 పేతురు 3:19 పేతురు రాస్తాడండి. ఆయన ఆత్మ రూపంలో మరి పాతాళంనకు దిగి అక్కడ ఉన్న ఆత్మలకి ఆయన బోధించాడు. ఏం బోధించాడంటే, ఆదాములే, అవ్వమ్మలే అందరు లేవండి, మీ పాపాలకి నేను సిలువలో వెలని చెల్లించాను, నా గాయాల్ని చూడండి, సాతాన్ మీద నేను జయాన్ని సాధించాను, ఐ కాన్కర్డ్ ద డెవిల్, మీ కొరకు నేను విజయాన్ని సాధించాను, వెలని చెల్లించాను, కాబట్టి ఇప్పుడు మనందరం కూడా మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకెళ్తాను. అదే ఏదెన్ తోటలో స్వరం. ఆదాము అవ్వలకి ఎంత సంతోషం అన్నమాట. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో ఉన్నారండి. ప్యారడైజ్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద డిపార్టెడ్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్ అన్నమాట. అంటే శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఈ ఆత్మలు నిద్రించే స్థలాన్ని పరదేశు అంటారండి. అందుకే యేసు ప్రభు కుడి ప్రక్క దొంగవానితో మనం నిన్నటి దినాన్ని విన్నాం కదా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. పాత నిబంధనలో భక్తులందరూ కూడా మరణించిన తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదండి, వాళ్ళు ఒక చోట విశ్రాంతి తీసుకుంటారు. ఆ స్థలాన్ని ప్యారడైజ్ లేదా పరదేశు అంటారనమాట. లాజరు చూడండి, మరణించిన తర్వాత దేవదూతలు అతన్ని తీసుకొని వెళ్ళి అబ్రాహం ఒడిలోనికి చేర్చారు. అది ప్యారడైజ్ అండి, అప్పర్ పార్ట్ అనమాట ఆఫ్ ద షియోల్, పాతాళం. కింద భాగంలో ధనికుడు కాలుతూ ఉన్నాడు మంటల్లో అనమాట. దాన్ని ప్లేస్ ఆఫ్ టార్మెంట్, హింసించబడే స్థలం, అక్కడ ధనికుడు ఉన్నాడు అనమాట. సో యేసు ప్రభు ఇక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్తని బోధించి ఆయన వాళ్ళ కొరకు మరణించానని చెప్పి, ఆ తర్వాత దేవుడు ఆయనని పునరుత్థానుని చేసిన తర్వాత, అంటే సమాధిలో నుంచి లేపిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా వరుస క్రమంలో పరలోకానికి తీసుకొని వెళ్తారనమాట. అది 1 కొరింథీ 15:20 పౌలు రాస్తాడండి. ప్రథమ ఫలంగా క్రీస్తు లేవనెత్తబడ్డాడు. క్రీస్తు లేవనెత్తబడ్డాడంటే మనం కూడా లేవనెత్తబడతాం. యేసు ప్రభు యొక్క పునరుత్థానము మనకి గ్యారంటీ కార్డు, మనము లేవనెత్తబడతాం. అయితే వరుస క్రమాన్ని బట్టి అని రాయబడి ఉంటుందండి. సో ఈరోజు ఏం చేశారు అనేది 4 సువార్తల్లో రాయబడలేదు, కానీ పేతురు మొదటి లేఖ 3:19 యేసు ప్రభు ఆత్మ రూపంలో ఆత్మల యుద్ధకు వెళ్ళి పాతాళ లోకంలో ఆత్మలకి బోధించాడు తన విజయాన్ని, శిలువ మీద తను సాధించిన విజయాన్ని. కనుక ఇప్పుడు మీ పాపములకు వెల చెల్లించబడింది కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్తాను అని ప్రభు చెప్తారండి. అందుకే మన విశ్వాస సంగ్రహం చూడండి, అపోజల్స్ క్రీడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే 12 మంది అపోస్తులు కలిసి తయారు చేసినటువంటి విశ్వాస ప్రకటన అన్నమాట. పరలోకాన్ని భూలోకాన్ని సృజించిన ప్రభుని విశ్వసిస్తున్నాను, మరి యేసు ప్రభు శిలువలో మరణించిన యేసు ప్రభుని విశ్వసిస్తున్నాము, ఆయన పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను, పరలోకంనకు ఎక్కి తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు. పాతాళంనకు దిగి అని మాట అక్కడ ఉంటుందండి. అపోస్తులు తయారు చేసిన విశ్వాస ప్రకటన అన్నమాట. అప్పుడు దిగి ఏం చేశారు అంటే పేతురు ఇక్కడ రాస్తూ ఉన్నారనమాట. ఆత్మలకి బోధించారు, ఇంకా మీరు అక్కడ నిద్రించే అవసరం లేదు, నేను మీ కొరకు వెల చెల్లించాను, ఇప్పుడు నేను పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి మనకు పరలోకం తెరిచి
ఆయన ముందు ప్యారడైస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వరుస క్రమంలో పరలోకానికి తీసుకెళ్తాడండి. అయితే ఈ శనివారాన్ని వెలుగు శనివారం అని, ఆ తర్వాత సైలెంట్ సాటర్డే అంటే మౌన శనివారం అన్నమాట. ఎందుకంటే మౌనంగా ఉండి యేసు ప్రభు మన కొరకు, దేవుడు మన కొరకు ఏమేం చేశాడో ధ్యానించుకుంటూ ఆయనకు వందనాలు చెప్పాలి. అందుకే ఈ పరిశుద్ధ వారము ఎందుకు అనంటే యేసు రక్తంలో, యేసు వాక్యంలో మనం కడుక్కోవాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యము మన ప్రాణ, ఆత్మ, శరీరాల్ని శుద్ధి చేస్తుందండి. యేసు రక్తం, యేసు వాక్యం. ఆయనను పొడిచినప్పుడు ఆయన రక్తం వచ్చింది, యేసు ప్రభు వాక్యం కూడా. రెండింటితో పరిశుద్ధాత్మ మనల్ని శుద్ధి చేసి నీతి వస్త్రాన్ని కప్పుతాడనమాట. యేసుక్రీస్తుతో పాటు మనం పాపానికి మరణించి యేసుక్రీస్తుతో పాటు ఆయనను ధరించుకొని, ఆయన నీతిని ధరించుకొని, ఆయన నీతికి సాక్షులుగా, ప్రేమకు సాక్షులుగా, మనం కరుణకు సాక్షులుగా, క్షమకు, దయకు సాక్షులుగా, యేసు ప్రభుకి సాక్షులుగా మనం జీవించాలన్నమాట. ఈస్టర్ గురించి మనం రేపు ధ్యానించుకుందామండి. ఈరోజు మరి రాత్రి ఆదిమ క్రైస్తవులు రాత్రంతా కూడా జాగరణ చేస్తారండి. దీన్ని పాస్కల్ విజిల్ అంటారు. ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ ద విజిల్స్. అంటే మనం సంవత్సరంలో ఎన్నోసార్లు రాత్రి ప్రార్థన చేస్తాం కదా, రాత్రి జాగరణ అని. అయితే ఇది మదర్ ఆఫ్ ఆల్ ద విజిల్స్. ఎందుకు తెలుసా? రాత్రి 9 గంటలకి అట్లా ప్రారంభం అవుతే ఉదయం 6 గంటల వరకు వీళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తుంటారనమాట. ఉదయాన మళ్ళా సన్ రైజ్ కాగానే, సూర్యుడు ఉదయించగానే ఈస్టర్ విజిల్ ఉంటుందన్నమాట. మరి రాత్రంతా ఎన్ని రీడింగ్స్ ఉంటాయి తెలుసా అండి? ఈరోజు 9 రీడింగ్స్ ఉంటాయి, ప్లస్ ఒక కీర్తన, అంటే మొత్తం 10 అన్నమాట. ఏంటి ఆ రీడింగ్స్ అంటే ఆది కాండంలో 2 అట్లా ఉంటాయండి. సృష్టి ముందు ఆది కాండం 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి 2వ అధ్యాయంలో 2వ వచనం వరకు చదువుతారనమాట. వాళ్ళు చదివి దేవునికి వందనాలు చెప్తారు. ఒక రీడింగ్, ఒక ప్రార్థన, ఒక పాట కూర్చొని వింటారు. ఒకరు చదువుతుంటే ప్రీస్ట్ కానీ అట్లా విన్న తర్వాత ప్రార్థన చేసి అందరూ కలిసి పాట పాడతారనమాట. అలా ఉదయం రాత్రి 9 నుంచి ఉదయము 6 వరకు అన్నమాట. అందుకే ఈ రోజుని ఏమంటారంటే ఈ రాత్రి కాల జాగరణని దేవునికి కృతజ్ఞత చెప్పే రాత్రి అన్నమాట. ఇది ఎంత మా కొరకే భూమిని సృజించాడు, మా కొరకే సిలువలో మరణించాడు, మా కొరకే పునరుత్థానుడై మా కోసం పరలోకంలో ఇల్లు కట్టి మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తారనమాట. ఆయన యొక్క ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్పేటటువంటి దినం అన్నమాట. సో ముందు ఇందులో 9 రీడింగ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. నేను చదువుతాను. ఆ తర్వాత ఎందుకంటే మీరు రాసుకోనండి, ఇది రాసుకొని మీ పిల్లలకి చెప్పాలి. 78వ కీర్తన 4లో దేవుడు ఎలా సృజించారు, మనల్ని ఎలా కాపాడారు, ఇవన్నీ మీ పిల్లలకి చెప్పాలి అని దావీదు చెప్తాడనమాట. నేను చదువుతాను, మీరు దయచేసి రాసుకొనండి. పాస్కా జాగరణ శనివారం. దైవ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్న దినం. ఈరోజు 9 పఠనములు మరియు 1 కీర్తన ఉంటాయి. పాత నిబంధన నుండి 7 పఠనాలు, పౌలు లేఖల నుండి 1, సువార్తల నుండి 1, ఆ తర్వాత విశ్వాస సంగ్రహం. యేసు పాతాళంనకు దిగి ఆత్మలకు ఆత్మరూపంన బోధిస్తారు. సిలువపై తాను సాధించిన విజయంను గుర్చి ప్రకటిస్తారు. పరదేశ్ అంటే మరణించిన పిదప ఆత్మలు విశ్రాంతి పొందు స్థలంను పరదేశ్ అని పిలుస్తారు. ప్యారడైజ్ ఈజ్ ద ప్లేస్ వేర్ డిపార్టెడ్ సోల్స్ రెస్ట్. 7 పఠనాలు చదువుతాండి. ఆది కాండంలో 1 నుంచి 2 వరకు సృష్టి గాథ. 2వది కూడా ఆది కాండం నుంచి ఇస్సాకు బలి. 3వది నిర్గమకాండం నుంచి ఇజ్రాయేలీలను దేవుడు ఎలా సముద్రాన్ని దాటించారు పాదాలకి తడి అంటకుండా. 4వది యెషయా 54 నుంచండి భార్య భర్తల సంబంధం, క్రొత్త సంబంధంలోనికి మనం అడుగు పెడతాము, ప్రేమ బంధం అన్నమాట. తర్వాత యెషయా 55లో దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారన్నమాట.
దాహం కొన్న వాళ్ళంతా కూడా నా యొద్దకు వచ్చి దాహాన్ని తీర్చుకొనండి, ఆకలి కొన్నవాళ్ళు ఆకలి తీర్చుకొనండి అని చెప్తున్నారు. తర్వాత బారూకు గ్రంథం అండి 3వ అధ్యాయము 9 నుంచి 4 వరకు. ఈ దేవుని యొక్క జ్ఞానము ఇజ్రాయేలీల సొమ్ము కనుక ఈ దేవుని ఆజ్ఞలను పాటించి మీరు జీవించండి. ఎజికేల్ 36 అండి 16 నుంచి 28. నూతన హృదయం భక్తి కీర్తన 118 అండి, దేవునికి కృతజ్ఞతలు చెప్పే కీర్తన. రోమా 6:3 నుంచి 11 వరకు. మనమందరం కూడా పాపంనకు మరణించి నీతికి జీవించాలి. ఇది కల్వరి, యేసుతో కల్వరి కొండకు వెళ్ళాలి. మనం మరణించాలి పాపానికి, యేసుతో మనం లేవాలి నీతిని ధరించుకొని. తర్వాత మత్తయి సువార్త 28:1 నుంచి 10 వరకు యేసు పునరుత్థానం. సో మొదటిది ఏంటి అంటే వాళ్ళ మొదటి పఠనము ఆదికాండం 1 నుంచి 2వ అధ్యాయం మళ్ళీ 2 వరకు అన్నమాట. అక్కడ దేవుడు 8 సార్లు ఆజ్ఞాపించి ఈ అందమైన సృష్టిని చేస్తాడండి. వాళ్ళు ఆ పఠనాన్ని చదివి ఎందుకు చదువుతారంటే ఎంత ప్రేమగా మా కొరకు దేవుడు ఈ భూమిని సృజించారు. ముందు భూమి లేదండి, పరలోకం మాత్రమే ఉంది. కానీ దేవునికి వచ్చిన ఐడియా ప్రకారం, థాట్ ప్రకారం భూమిని ఆయన సృజిస్తారు. దానికి ఒక ఆకారం ఉండదు. అగాధ జలముల మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుతూ ఉంటుంది, కోడి గుడ్ల మీద కూర్చున్నట్లు. అప్పుడు దేవుడు మాట పలుకుతారండి, లెట్ దేర్ బి లైట్. లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. సో సన్ కమ్ యాజ్ ఎ లైట్ అండ్ ఎంటర్ ఇన్ టు దిస్ ఎర్త్ యాజ్ ఎ లైట్. లెట్ దేర్ బి లైట్. వెలుగు కలుగునుగాక. అప్పుడు వెలుగు పుడుతుందండి. ఆ తర్వాత ఒక్కొక్కటి 8 సార్లు ఆజ్ఞాపిస్తారు కదా. ఒక కప్పు భూమి మీద ఒక కప్పు ఏర్పడి ఆ భూమి మీద ఉన్న నీరు సగం పైకి సగం కిందికి వెళ్ళేటట్లుగా అగునుగాక. అంటే ఆ ఆకాశం అన్నమాట. అది అలా అలా పైకి వెళ్తుంది. పైన సగం నీళ్ళు ఆకాశం పైన, క్రింద భూమి మీద నీళ్ళు అన్నమాట. అప్పుడు ఇంకా ఈ నీటిని వేరు చేస్తూ అన్నమాట ఏంటంటే సముద్రం నీళ్ళన్నీ ఒక చోటికి వచ్చును. ఆ తర్వాత నేల ఒకవైపు అన్నమాట. అలా అయిపోతుంది. తర్వాత భూమి మొక్కలు మొలిపించును గాక. అంటే భూమి నుంచి అన్ని రకాల మొక్కలు వస్తాయి. గింజలున్న పండ్లనిచ్చే చెట్లు వచ్చును గాక. దేవుడు క్రియేట్ చేసిన చెట్లు ఏంటి అంటే ఆ సీడ్స్ ఉన్నవండి, గింజలు ఉన్న పండ్లు అన్నమాట. సీడ్లెస్ ఆయన క్రియేట్ చేయలేదు. దేవుడు సృష్టికి ఇంకా వ్యతిరేకంగా సాతాను సృష్టి చేస్తూ ఉంటాడనమాట. అలా ఒక్కొక్కటి ఆ సాగరంలో ప్రాణులు పుట్టునుగాక, ఆకాశంలో పక్షులు ఎగురునుగాక, భూమి మీద జంతువులు వచ్చునుగాక. అలా ఆయన మాటతోనే సృష్టి చేస్తాడని. చివరికి మనిషిని మాత్రం అలా కాకుండా ముగ్గురు తండ్రి కుమారు పరిశుద్ధాత్మల ఆదికాండం 1:26లో ఇక మనము మానవుని సృజింతుము, మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి. ముగ్గురు అనుకుంటారనమాట. మాలాగా మనము దేవునిలాగా ఉండాలని మట్టి తీసుకొని ఆకారం అంతా ఇప్పుడు మన ఆకారంలో అంతా చేసి అప్పుడు వంగి ముక్కు రంధ్రాల్లో తన శ్వాసను ఊదినప్పుడు మానవుడు లేచి జీవం గలవాడయ్యాడనమాట. ఆదాం అంటే మట్టి. సేమ్ అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు లాగే ఆదాం ఉన్నాడు. అప్పుడు ఆయన ఎముకను తీసుకొని అవ్వని చేస్తే ఆమె కూడా అలాగే వాళ్ళు దేవుని యొక్క మహిమని కలిగి ఉన్నారండి. ఇప్పుడు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆదాము అవ్వ ఇంతమంది అబ్బా దేవునిలాగా ఉన్నారు. అందుకే ఆ సాతాను దేవుని సన్నిధిలోంచి పడిపోయి ఆకాశ మండలంలో ఉండి అక్కడి నుంచి పాములోకి వచ్చి అవ్వని శోధించి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆ పండు తిని పాపం చేసేలాగా చేస్తాడనమాట. సో అయితే ఈ సృష్టిని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఎంత 6 రోజులు ఎంత అందమైన సృష్టి. ఎవరి కొరకండి? ఒక్క ఆదాము అవ్వ కొరకు, మనందరి కొరకు అన్నమాట. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తారు. మనం కూడా దేవునికి వందనాలు చెప్పాలండి. మనం నివసించడానికి భూమి మీద వృక్షాలు, జంతువులు, సూర్యచంద్ర తారకలు, నీళ్లు, నదులు, సముద్రాలు. ఆ తర్వాత 2వ పట్టణం ఏంటి అని అంటే ఆదికాండం 22 అండి, ఇస్సాకు బలి అన్నమాట.
దేవుడు ఇస్సాకును బలిగా ఇవ్వమన్నప్పుడు అబ్రహాం బాబుని తీసుకొని వెళ్తాడండి బలిగా ఇవ్వడానికి అన్నమాట. అంటే దేవుని ప్రేమకు మన యొక్క స్పందన, వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు హిస్ లవ్ అన్నమాట. ఇంత ప్రేమించే దేవుడు కి నేను ఎలా స్పందించాలి? ఆయన నాకు అన్నీ ఇస్తున్నాడు, నేను ఆయన అడిగింది ఇవ్వాలి. చాలా ఇష్టమైనది అన్నమాట. అప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదిస్తారండి. ఆదికాండం 22లో నేను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూలోకంలో అందరినీ ఆశీర్వదిస్తాను, నీ పిల్లలు శత్రు నగరాల్ని వశం చేసుకుంటారు. అందుకే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళే జయిస్తారండి. నీ ద్వారా భూలోకంలో అందరూ ఆశీర్వదించబడతారు అంటే 22:18 అన్నమాట. అంటే మెస్సయ్య యేసు ప్రభు వాళ్ళ వంశంలో పుట్టి మనందరం ఆశీర్వదించబడ్డాం కదా. ఇంకా ఆ తర్వాత మూడవ పట్టణం ఏంటంటే నిర్గమకాండం 14 అండి. ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొని వచ్చేటప్పుడు వాళ్ళు రెల్లు సముద్రాన్ని దాటాలి. ముందు చూస్తే రెల్లు సముద్రం, వెనకాల ఫరో సైన్యం వాళ్ళని వెంటాడుతూ ఉంది. అయ్యో మోషే మీద గొనుగుతారనమాట. అప్పుడు మోషే దేవుణ్ణి అడుగుతాడు, ఏం చేయాలి ప్రభు అని. అంటే ఏం చేయాలి, నన్నెందుకు అడుగుతున్నావు, నీ చేతిలో ఏముందంటే కర్ర ఉంది, కర్ర చాచు అంటాడనమాట. ఆయన కర్ర చాచగానే సముద్రం రెండుగా చీలుతుందండి. 3 మైళ్ళ దూరం వెడల్పులో దారి వస్తుంది. నీళ్లు అలా గోడల్లాగా నిలబడతాయి. వీళ్ళు పాదాలకి తడి అంటకుండా దేవుడు నడిపిస్తుంటాడు. వెనకాల ఫరో అతని సైన్యం వస్తుంది. వాళ్ళకి ముందున్న దేవుడు దేవదూత మేఘ స్తంభము వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతాడనమాట, యేసుప్రభే. అప్పుడు ఆ రాత్రిలో వీళ్ళు నడుస్తుంటే ఇజ్రాయేల్ ప్రజలకి వెలుగ్గా ఉంటాడు. వెనకాల వస్తున్న ఆ ఐగుప్తీలకి చీకటిగా వాళ్ళకి దారి కనబడకుండా ఉంటుంది. వీళ్ళు మళ్ళా మొత్తం ఈ సముద్రాన్ని దాటి ఆవలి తీరానికి రాగానే దేవుడు చెప్తారు, మోషే నీ కర్ర మళ్ళా చాచగానే ఆ నీళ్లు, గోడలుగా ఉన్న నీళ్లు పొంగి పొరలి ఫరో రాజుని, ఫరో సైన్యాన్ని నీటిలో ముంచేస్తాదన్నమాట. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమించారంటే అంతగా ప్రేమిస్తున్నారన్నమాట. మన పక్షాన యుద్ధం చేసి మన శత్రువులని సముద్రంలో ఆయన ముంచేశాడు. కానీ పాదాలకి తడి అంటకుండా వీళ్ళని నడిపించాడు. అది జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు అర్పిస్తారండి. ఆ తర్వాత యెషయా గ్రంథానికి వస్తే యెషయా 54:5-14 వరకు చూస్తే ఇప్పుడు ప్రభు ఏమంటారంటే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త. నాకు ఇదే మాటతో నాతో మాట్లాడారండి 97లో. నేను నీకు భర్త, సర్వశక్తిమంతుడని, ప్రభువుడని ఆయనకు పేరు. భార్య భర్తకి ఎట్లా విధేయిస్తుందో ఇప్పుడు మీరు నాకు విధేయించాలి. దేవుని యొక్క మాటలన్నీ మనం పాటించాలి. ఏది చెప్పాడో దేవుడు పాత నిబంధనలో వీళ్ళకి ఇజ్రాయేల్ ప్రజలకు అవుతే 613 ఆజ్ఞలు అన్నమాట మోషే ధర్మశాస్త్రంలో. మనకి యేసు ప్రభు ఇచ్చారు అష్టభాగ్యాలు, మత్తయి 5:6-7 సువార్తలో బోధించిందనమాట. నేను మీకు భర్తగా ఉంటాను, మీకు ఏ లోటు నేను చెయ్యను, నీవు నీతి గల దానిగా నీవు స్థాపించబడతావు. మీ పిల్లలందరికీ ప్రభు బోధిస్తాడు. ఇప్పుడు కొత్త రిలేషన్ అన్నమాట. ఏంటంటే భార్య భర్తల రిలేషన్. భార్య ఎలా విధేస్తుందో కీర్తన 45:11లో, రాకుమారి రాజు నీ సౌందర్యానికి మురిసిపోతాడు కనుక నీవు ఆయనకు నమస్కరించు. నమస్కరించడం అంటే ఏంటి అనంటే పటాలు ముద్దు పెట్టుకోవడం మాత్రం కాదండి, వాక్యం ప్రకారం జీవించడం, ఆరాధించడం అన్నమాట. తర్వాత యెషయా 55కి వచ్చినట్లయితే అక్కడ ఏమంటున్నారంటే, ప్రభు దాహం కొన్న వాళ్ళంతా నా దగ్గరికి రండి, ఈజ్ ఇన్వైటింగ్ అస్ అనమాట. చేతులు చాచి సిలువలో, కమ్ టు మీ, నా దగ్గరికి రండి, నేను మీకు దాహాన్ని తీరుస్తాను. సమార్య స్త్రీతో అన్నట్లుగా అనమాట. మీరేమి ధనం వెచ్చించే అవసరం లేదు. ఆకలి తీర్పజాలని ధనం కొరకు మీరు డబ్బులు వెచ్చిస్తున్నారు, కానీ మీ ఆత్మ ఆకలిని తీర్చే ధాన్యాన్ని నా దగ్గర నుంచి తీసుకోండి. అలాగే దాహం తీరుస్తాను, పరిశుద్ధ ఆత్మ జలాలు నేను మీకు ఇస్తాను అని చెప్తున్నారు. యెషయా 55 అన్నమాట. ఇంకా 10వ వచనం చదువుతండి. 55:10లో, వానయు మంచు ఆకాశం నుండి దిగివచ్చి భూమిని తడిపి పైరు మొలిపించి పంట పండిస్తుంది. ఆ లాగుననే నా నోటి నుండి వెలువడు వాక్కు నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక నా చిత్తమును నెరవేరుస్తుంది.
ఆకాశం నుండి వాన మంచు అంటే పరిశుద్ధాత్మ, భూమిని తడిపి అంటే మన హృదయాన్ని తడిపి ఈ వాక్యాలన్నిటిని మొలిపించి మనం పంట పండేలాగా చేస్తారు. దేవుని నోటిలోంచి వచ్చిన ప్రతి మాట నెరవేరుతుందండి. వెలుగు కలుగునుగాక, వెలుగు కలిగింది, నీకు స్వస్థత కలుగునుగాక, స్వస్థత. మీరు నోటితో పలుకుతే యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, మీకు స్వస్థత కలుగుతుంది. కలిమి సంపద మా ఇంట్లో ఉంటాయి అంటే దేవుడు ఆ మాటని గౌరవిస్తారు. ఈ మాటలు దేవుడు మాట్లాడిన మాటలన్నీ వీలునామా, ఆయన రాసిన వీలునామా. మీరు నోటితో పలికినప్పుడు, హృదయంలో విశ్వసించినప్పుడు అది నెరవేరుతుంది. కర్ర చాచు అంటే దేవుని యొక్క వాక్యాన్ని నోటితో పలుకు అని అన్నమాట. అప్పుడు అన్నీ మనకి జరుగుతాయండి. అందుకే మీరు పరిశుద్ధ వారం అంటే పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకునే వారం అన్నమాట. ఆ తర్వాత బారూక్ అండి. బారూకు ఇర్మియా సెక్రటరీ అన్నమాట. అక్కడ బాబిలోనియాలో ఉన్నప్పుడు ఆయన ఇది రాస్తాడనమాట. ఏమంటున్నాడంటే, ఇదిగో ఇది మీకు జీవాన్నిచ్చే గ్రంథం, ఆ దేవుని యొక్క ఆజ్ఞల గ్రంథం, జీవపు గ్రంథం. ఈ ఆజ్ఞల్ని మీరు పాటించి వెలుగులో నడవండి, అప్పుడు మీరు జీవిస్తారు, పరలోకానికి వెళ్తారు. లేదంటే మీరు చేస్తారు. దేవుని వాక్యం ప్రకారం జీవిస్తే పరలోకానికి వెళ్తాము. శరీరం చెప్పినట్లుగా శరీర వాంఛల ప్రకారం జీవిస్తే నరకానికి వెళ్తాం. ఈ సంవత్సరం చాలా మరి సాతాను పుత్రుడు అంత్యక్రీస్తు ఇప్పుడే చూస్తున్నాం, యుద్ధాల పేర్లతో మనుషుల్ని పట్టణాలని నాశనం చేస్తూ ఉన్నాడు. చాలా జరుగుతాయండి. హృదయంలో వాక్యం లేనప్పుడు ఆ గ్రద్ద కోడి పిల్లల్ని తీసుకొని వెళ్ళినట్లుగా సాతాను చాలా మంది మీద కన్ను వేస్తున్నాడు. కనుక హృదయంలో వాక్యం ఉండేటట్లుగా మీరు ఎప్పుడు జాగ్రత్త పడండి. అదే బారూక్ చెప్తాడనమాట. దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం ఇది, మీరు అన్యులకు ఇవ్వకండి. ఈ వాక్యాన్ని మీరు చదివి పాటించి జీవాన్ని పొందండి అని చెప్తున్నారు. ద్వితీయోపదేశకాండం 30లో కూడా అదే రాస్తాడండి. 19లో 20లో మరణం, జీవము మరణము నేను మీ ముందుంచుతున్నాను, జీవం గల ఈ వాక్యాన్ని మీరు స్వీకరించి జీవించండి, లేదంటే మరి మరణం అన్నమాట. అలాగే ఆశీస్సు, ఆశీర్వాదము, శాపం. వాక్యాన్ని పాటిస్తే మీకు దీవెనలు అన్నమాట. ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంటుంది 28లో. అలాగే కీర్తనలు 112, 128లో కూడా దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయండి. బారూక్ తర్వాత ఎజ్కేల్ అండి. ఎజ్కేల్ 36లో 16 నుంచి 26 వరకు ఏంటంటే, నేను మీకు మీలో నుంచి విగ్రహాల్ని తొలగిస్తాను. లోపలున్న విగ్రహాలు, గర్వము, ధనాశ, కోపం, తిండిపోతనం, నిద్ర, సోమరితనం, అసూయ, ఇవన్నీ కూడా లోపలున్న దయ్యాలన్నమాట. ఇవే అసలైన విగ్రహాలు. ఇవన్నీ మీ మీద శుభ్రమైన జలాలు చల్లి ఈ విగ్రహాలని మీ నుంచి తొలగిస్తాను. అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. అప్పుడు నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, రాతి గుండె తీసేస్తాను. రాయి ఉంటే ఏమన్నా ఫీలింగ్స్ ఉంటాయండి? ఏ ఫీలింగ్స్ ఉండవు. ధనికుడికి ఆ లాజర్ని చూస్తే ఏం ఫీలింగ్స్ లేవు. కానీ మీకు మాంసపు గుండె అంటే యేసు ప్రభు వాక్యము, యేసు ప్రభు రక్తంలో ఒక మనిషి గుండె కడగబడినప్పుడు ఆయన గుండె మెత్తగా అయిపోతుందండి. ఫీలింగ్స్ ఉంటాయి, ప్రేమ ఉంటుంది, క్షమ ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది. నా ఆత్మని మీలో ఉంచి మీరు నా చట్టంలో పాటించేలాగా చేస్తారు. నూతన ఆత్మ అన్నమాట ప్రభు మనకిస్తారు. నూతన ద్రాక్షరసం. యేసు ప్రభువుని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన భర్త, మనం ఆయన వధువు, భార్య అయినప్పుడు ఆయన హృదయమే మనలోకి వస్తుంది. ప్రేమ కలిగిన హృదయం, విధేయించే హృదయం అన్నమాట. వినయాన్ని కలిగిన హృదయం, క్షమించే హృదయం మనకి ఆయన ఇస్తారనమాట. అదే అండి, ఈ మార్పు మనకి రావాలి. ఈ తపస్కాలంలో ఇదే మనకి జరగాలన్నమాట. తర్వాత 118వ కీర్తన అండి, దేవునికి వందనాలు చెప్పే కీర్తన. టైం అయిపోయింది. తర్వాత ఇంకా ఒక్కటండి, లేఖలు, పౌలు లేఖలు, రోమా, ఇది కూడా 6వ అధ్యాయంలో 3 నుంచి 6 వరకు అండి. ఇవేమీ మారేది ఏంటంటే సువార్త మారుతుంది. ఇది మత్తయి సువార్త ఏ సంవత్సరం కాబట్టి మత్తయి సువార్త 28 అండి. అది రేపు ధ్యానించుకుందాము. కీర్తన 118 కదా. ఇంకా రోమా 6వ అధ్యాయంలో ఏముంటుందంటే,
మీరు క్రీస్తుతో పాటు మరణిస్తే క్రీస్తుతో పాటు మీరు లేస్తారు. బ్యాప్టిజం అంటే ఇదే అన్నమాట. అందుకే ఈస్టర్ రోజు ఎక్కువ బ్యాప్టిజమ్స్ ఇస్తారండి బిషప్స్. ఎర్లీ చర్చిలో మనము యేసు ప్రభువులో ఉన్నాం. ఆయన సిలువలో మరణించినప్పుడు మనం కూడా సమాధి చేయబడ్డాం. అంటే మన శరీర వాంఛలు అంతా సమాధి చేయబడి యేసు క్రీస్తు యొక్క నీతిని ధరించుకొని లేవడం అన్నమాట. అదే పౌలు చెప్తాడు, మీరు ఆయనతో పాటు మరణిస్తే అప్పుడు మీరు ఆయనతో పాటు లేస్తారు. ఈ అనుభవం కలగకుండా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఆచారాల ప్రకారం ఉంటే దాన్ని ఈస్టర్ అంటే కూడా మనకు తెలియదండి. ఆ శక్తి ఏంటి, యేసు పునరుత్థాన శక్తి ఏంటి అని. ఎంత శక్తి అంటే పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పేతురు కుంటివానికి స్వస్థత ఇస్తాడు కదండి, చనిపోయిన తబితాన్ని లేపుతాడు. మరి పౌలు కూడా ఫిలిప్పీలో దయ్యం పట్టిన అమ్మాయికి విడుదలనిస్తాడు. అలా అద్భుతాలు అంటే యేసుప్రభు యొక్క పునరుత్థాన శక్తి మనలో పని చేసినప్పుడు యేసుప్రభు చేసిన పనులు అంతకంటే గొప్ప పనులు చేస్తామని. పేతురు నడుస్తూ ఉంటే ఆయన నీడ రోగుల మీద పడి వాళ్ళకి స్వస్థత అయింది. అది అండి క్రిస్టియన్ లైఫ్ అంటే. అది మనకి జరగాలి. మన శరీరం పాపానికి మరణించి సమాధి చేయబడి క్రీస్తుతో పాటు, అదే గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అన్నమాట. నీలో పాపం అంతా సమాధి చేయబడింది. యేసుక్రీస్తు నీతిని ధరించుకొని నువ్వు లేస్తే అదే హ్యాపీ ఈస్టర్, క్రైస్ట్ హ్యాస్ రిజన్. యేసు, నాలో ఉన్న యేసు లేచాడు అని చెప్పాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, ఎలా మీరు మా కొరకు సృష్టిని చేశారు, అప్పటి నుంచి ఎన్ని అద్భుతాలు ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించుకొని వచ్చారు ప్రభువా. 10 ఆజ్ఞలు వాళ్ళకి ఇచ్చారు నాయన తండ్రి. అలాగే క్రొత్త సంబంధంలోనికి మమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి. భార్య భర్తల సంబంధం. మరి దాహం కొన్నవాళ్ళు నా యొద్దకు రండి, ఆకలి కొన్నవాళ్ళు నా యొద్దకి రండి, ఉచితంగా ఈ దాహం తీర్చుకోండి, మీ దాహం ఉచితంగా ధాన్యాన్ని పొందండి అంటున్నారు. ఇవన్నీ మేము పొంది ప్రభా మా హృదయములో మీ హృదయాన్ని నివసించునుగాక. మీ ఆత్మని మా లోపల ఉంచి మీ చట్టాలు మా హృదయంలో మనసులో రాసి వాటిని పాటించడానికి కృప మాకు దయచేయండి. మేము పాపానికి మీతో పాటు మరణించాలి యేసయ్య. మీతో పాటు నీతిని ధరించుకొని లేచి మీకు సాక్షులుగా జీవించే కృపని మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. కుటుంబంగా కూర్చొని ఈ యొక్క రీడింగ్స్ అన్నీ కూడా చదివి మీరు ధ్యానించి దేవునికి వందనాలు చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.